ఈ వారం థియేటర్స్లోకి చాలా సినిమాలే వచ్చాయి. అందులో అందరి ఫోకస్ ఉన్నది మాత్రం అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మీదే. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బురు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. లెనిన్ కథలోకి వెళ్తే 2001లో ఈ సినిమా సాగుతుంది. కర్నూలు కారాగారం నుంచి అనుకున్న దానికంటే ముందస్తుగా విడుదలైన లెనిన్ అలియాస్ అఖిల్ అక్కినేని తన సొంతూరు శ్రీరామపురంలోని భరతమిట్ట చేరుకుంటాడు. వచ్చి రాగానే తన పగ తీర్చుకునే పని మొదలెడతాడు. అసలు లెనిన్కు ఆ ఊరిలో వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి, తన సొంత వాళ్ళే శత్రువులుగా ఎలా మారారు, భారతంలోని పాత్రలకు తగ్గట్టుగా ఆ ఊళ్ళో మనుషులు ఎలా ఉన్నారు, తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భారతి అలియాస్ భాగ్యశ్రీ బోర్సే జీవితంలో జరిగిన ఘోరమేంటి, లెనిన్ జైలు పాలు కావడానికి కారణమెవరు, అతడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళెవరు, వీటి చుట్టూ లెనిన్ సినిమా కథ నడుస్తుంది. లెనిన్కు ప్రధాన బలం స్క్రీన్ ప్లే. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు కథాగమనం ఒకెత్తైతే సెకండ్ హాఫ్లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు. కథలో వచ్చే ప్రతి క్యారెక్టర్కు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం పాత పల్లెటూరి పగలు ప్రతీకారాల సినిమాలను చూస్తున్న భావన అయితే కలుగుతుంది. మహాభారత నేపథ్యాన్ని కథకు ముడిపెట్టడం అనేది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాగే హీరో అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడనే విషయంపై దర్శకుడు మరింత స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో హీరోపై వచ్చే ఒక కీలకమైన మలుపు కాస్త అతకనట్టుగా అనిపిస్తుంటుంది సినిమా చూస్తున్నంతసేపు. ఆ ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్లో లాజిక్ మిస్ అయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేయడంలో దర్శకుడి ప్రతిభ అద్భుతంగా పనిచేసింది. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలచడంలో ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక అనవసరమైన అంశాలను పక్కకు పెడితే సినిమాలోని భావోద్వేగాలు నేరుగా హృదయానికి హత్తుకుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అఖిల్ భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ పరిధి మేరకు ఉన్నాయి. ఎక్కడైనా కథను పక్కదారి పట్టించకుండా అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించాడు డైరెక్టర్ మురళీ కిషోర్. పైగా సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాల్లో అఖిల్ నటన కూడా సినిమా రేంజ్ను పెంచేసింది. కొన్ని పాత సినిమాల రెఫరెన్స్లు కనిపించినా కూడా లెనిన్ ప్రత్యేకత లెనిన్కుంది. ఇప్పటి వరకు మనం స్క్రీన్ మీద చూసిన అఖిల్ వేరు, లెనిన్లో చూసిన అఖిల్ వేరు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అఖిల్ అక్కినేని. ఇప్పటిదాకా ఎవరూ ఊహించని రీతిలో లెనిన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో అయితే తనలోని అసలైన నట విశ్వరూపాన్ని బయట పెట్టాడు అఖిల్. భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కథకు అవసరమైనంత బరువును తన భుజాలపై మోసింది. హీరోకు స్నేహితుడిగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో ప్రమోద్ పంజు అంచనాలకు మించి నటించారు. తన పాత్రలోని వైవిధ్యమైన కోణాలను ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక శివాజీకి ఒక బలమైన పాత్ర దక్కిందనే చెప్పాలి. బ్రహ్మాజీ, శత్రు, ఈశ్వరీరావు తదితరులు తమ పరిధి మేర చక్కగా నటించారు. తమన్ ఈ సినిమాకు మరో హీరో అనే చెప్పాలి. పాటల సంగతి ఎలా ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అద్దరగొట్టేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఇంటర్వెల్లో వచ్చే ఆర్ఆర్ అదిరిపోయింది. సంగీతమే కాదు ఆర్ట్ వర్క్ కూడా లెనిన్ సినిమాకు మరో బలం. భారీ సెట్టింగ్స్ వేసి చిత్రీకరించినప్పటికీ ఎక్కడ ఆర్టిఫిషియల్గా కనిపించదు. చాలా సహజమైన వాతావరణాన్ని కెమెరామెన్ తన లెన్స్లో చూపించారు. పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నవీన్ నులి ఎడిటింగ్ కూడా బాగుంది. నాగార్జున, నాగవంశీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పేదేముంది. ఇక దర్శకుడు మురళీ కిషోర్ అబ్బురు తను అనుకున్న కథను, తన మనసులోని ఆలోచనలను తెరపై ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారనే చెప్పాలి. ఫైనల్గా లెనిన్ గురించి చెప్పాలంటే ఇదో విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్, నేటి భారతం అని కూడా చెప్పొచ్చు.